హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసముతో స్వతంత్రించుకుందాము. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనము ధ్యానం చేసుకుందాం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అనే మాట పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. యోసేపు వలె ఆశపడండి. నేను ఫలింపు చూడాలి, అభివృద్ధిని చూడాలి, నేను ఆశీర్వాదము చూడాలి అని ఆశపడండి. మీ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు. బాల్య దినములోనే యోసేపు తన సృష్టికర్త స్మరణకు తెచ్చుకున్నాడు. ఎవరైతే మన దేవుడైన యెహోవా యందు ఆధారపడతారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అనే మాట చూస్తున్నాం. యోసేపు ఎందుకు బహుగా ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాము వలె యోసేపు బహు విశ్వాసము గలవాడు, బహు భయభక్తులు గలవాడు, బహు కనికరము గలవాడండి. తన సహోదరులను యోసేపు చాలా ప్రేమించేవాడు. తన తండ్రిని బాగా ప్రేమించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు వంటి స్వభావం మనలో ఉంటే, యోసేపు వంటి విశ్వాసము, యోసేపు వంటి మర్యాద ఇచ్చే స్వభావము, ప్రేమించే స్వభావము, తల్లిదండ్రులను సన్మానించే స్వభావము మనలో ఉంటే మనము కూడా ఫలించే కొమ్మగా మారుతాము. నీ యొక్క సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ ఫలము రెట్టింపు అవుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క అభివృద్ధి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు అవన్నిటిని అధిగమించి విజయం సాధించాడు.